ఆల్ ఆఫ్ యూ సీ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మోల్ కాన్సెప్ట్. జనరల్గా పిల్లలు మోల్ కాన్సెప్ట్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మోల్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్, ఇట్ ఈజ్ క్యారెట్ సైన్స్. అంటే 10 రూపాయలకు 20 క్యారెట్లు వస్తే 5 క్యారెట్లు కావాలంటే ఎన్ని పైసలు కావాలి, ఇది తెలిస్తే మనకు మోల్ కాన్సెప్ట్ వచ్చినట్టే. ఇక్కడ మోల్ కాన్సెప్ట్లో మనకు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి మోల్ కాన్సెప్ట్ చెప్పుకోబోయే ముందు కొన్ని క్యాలిక్యులేషన్స్ మనం చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 420 × 1.33 దీని వాల్యూ ఎంత? దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దాన్ని మనం సింపుల్గా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో తెలుసుకుందాం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. జనరల్గా మనము 0.25ను 1/4గా రాయొచ్చు, అది మనకందరికీ తెలిసిందే. 0.5ను 1/2 అని రాస్తాం, 0.75ను 3/4 అని రాస్తాం, 0.33ని 1/3 అని రాస్తాం, 0.67ను 2/3 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2.75 వాల్యూ ఎంత అంటే 11/4 అని రాయొచ్చు. ఓకే, దాన్ని ఎలా రాస్తాం? 11/4 అంటే 2.75 నేను 2 + 0.75 అని రాయొచ్చు. ఓకే, 2 + 0.75. జనరల్గా మనకు 0.75 వాల్యూ ఎంత? 3/4. దీన్ని ఎలా రాయొచ్చు? 8 + 3/4 అంటే 11/4 అని ఇలా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 1.25 వాల్యూ ఎంత? 5/4. ఇది ఎలా వచ్చింది అంటే 1.25 నేను ఎలా రాస్తానంటే 1 + 0.25 అంటే 1 + 0.25 = ఏమవుతుంది? 1.25 అవుతుంది. ఈ 0.25 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? 1/4 రాయొచ్చు, అంతే కదా? 0.25 = 1/4. అప్పుడు ఏమవుతుంది? ఇది 4 + 1/4 5/4 అవుతుంది, అంతేనా? 1.25 నేను 5/4 రాయొచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 420 × 1.33 మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. దీన్ని సింపుల్గా మనము ఎలా క్యాలిక్యులేషన్ చేద్దామంటే 1.33ని నేను 1 + 0.33 అని రాసుకోవచ్చా? అంటే 0.33 వాల్యూ ఎంత? 1/3. నేను 0.33 ప్లేస్లో 1/3 రాసిన, అప్పుడేమవుతుంది? 3 + 1/3 4/3 అవుతుంది. అంటే నేను 1.33 ప్లేస్లో 4/3 రాసుకోవచ్చు. అప్పుడు 420 × 4/3 అప్రాక్సిమేట్లీ 560 వస్తుంది. ఓకే, ఇది ఇలానే మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, మనం ఇలా రాసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. సార్ ఇది రాసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందంటే మనకు అలవాటు అయిపోతుంది. ఓకే, ఇది మనకు మ్యాథ్స్లో చేసేటప్పుడు ఇవన్నీ వచ్చింటాయి. 0.75 అంటే 3/4, 0.5 అంటే 1/2 అనేటివి. ఇవి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ తెలుసుకుంటే ఎలా చేయాలనేది మోల్ కాన్సెప్ట్ అనేది మనకు ఈజీ అవుతుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు మోల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ మోల్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మ్యాటర్ అంటే ఏందో తెలుసుకుందాం. జనరల్గా నేను ఒక మ్యాటర్ను. మ్యాటర్ మీన్స్ ఎనీథింగ్ హ్యావింగ్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్. నేను ఒక మ్యాటర్ను, ఎందుకంటే నాకు కొంత మాస్ ఉంది, నేను ఒక ప్లేస్ను ఆక్యుపై చేస్తా. ఓకే, సమ్ స్పేస్ను ఆక్యుపై చేస్తా, కాబట్టి నేను ఒక మ్యాటర్ను. ఓకే, మ్యాటర్ మీన్స్ ఎనీథింగ్ హ్యావింగ్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్. దీన్ని నేను మ్యాటర్ను 2 టైప్స్గా క్లాసిఫై చేశాను. ఒకటి ఫిజికల్ క్లాసిఫికేషన్, 2 కెమికల్ క్లాసిఫికేషన్. ఈ ఫిజికల్ క్లాసిఫికేషన్ మళ్ళీ 3 టైప్స్: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ కెమికల్ క్లాసిఫికేషన్ మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసినాం. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, 2
మిక్చర్. ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై చేసినారు. ఒకటి ఎలిమెంటు, 2 కాంపౌండ్. జనరల్గా ఎలిమెంట్లు ఏముంటాయి? మెటలు, నాన్ మెటలు, మెటలాయిడ్స్ ఉంటాయి. ఈ మిక్సర్ మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేసినారు, హోమోజీనియస్, హెట్రోజీనియస్. ఓకేనా? ఇప్పుడు మనము ఎలిమెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఎలిమెంట్, ఇట్ హ్యాస్ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇట్. ఎలిమెంట్ అంటే ఇట్ హ్యాస్ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఇది ఒక ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ ఎలిమెంట్ అనుకో, దీంట్లో అన్నీ 1 టైప్ ఆఫ్ ఆటమ్సే ఉంటాయి, అన్నీ నియాన్సే ఉంటాయి, అన్నీ నియాన్సే ఉంటాయి. ఓకేనా? అదొక ఎలిమెంట్. ఇప్పుడు ఆటమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ మీన్స్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్లో స్మాలెస్ట్ పార్టికల్, దాన్ని ఏమంటాం? ఆటమ్ అంటాం. విచ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఓకే, అది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కావచ్చు, కాకపోవచ్చు ఆటమ్ అనేది. ఇప్పుడు చూస్తే ఇక్కడ సోడియం అనేది ఒక ఎలిమెంట్, ఇది అటామిక్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, కాంపౌండ్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటమ్ కంబైన్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో టు ఫార్మ్ ఏ కాంపౌండ్. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు చూస్తే సోడియం అనేది ఒక ఎలిమెంటు, క్లోరిన్ అనేది ఒక ఎలిమెంటు. ఈ రెండిటి యొక్క ఆటమ్స్ కంబైన్డ్ అయ్యి మనకేమవుతుందంటే NaCl ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదేంది? కాంపౌండ్. అలాగే సల్ఫరు, ఆక్సిజన్ కంబైన్డ్ అయ్యి SO2 ఫామ్ అయింది. ఓకే, కార్బన్ యొక్క ఆటము ఆక్సిజన్ యొక్క, ఇప్పుడు కార్బన్, ఆక్సిజన్ కంబైన్డ్ అయ్యి మనకేమైంది? CO2 ఫామ్ అయింది. ఓకేనా? అవేంటి? కాంపౌండ్స్. ఇప్పుడు వాట్ ఈజ్ మాలిక్యూల్? మాలిక్యూల్ అంటే స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ కాంపౌండ్. కాంపౌండ్లో స్మాలెస్ట్ పార్టికల్, ఇది ఒక కాంపౌండ్ SO2 అనేది. SO2లో స్మాలెస్ట్ పార్టికల్ మనం ఏమంటామంటే మాలిక్యూల్ అంటాం. విచ్ మస్ట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. దీనికి తప్పకుండా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది SO2కు. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్, ఇది మాలిక్యూల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ కాదు ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంటు, ఇది ఒక మాలిక్యూల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయింది. హీలియం అనేది ఒక ఎలిమెంటు, ఇది అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయింది. ఓకే, సోడియం అనేది ఒక ఎలిమెంటు, ఇది అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనకు తెలిసిందా ఎలిమెంటు, ఆటము, కాంపౌండ్, మాలిక్యూల్ అంటే? మాలిక్యూల్ అంటే ఏమీ లేదు, కాంపౌండ్లోని స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ అంటే ఏమీ లేదు, ఎలిమెంట్లోని స్మాలెస్ట్ పార్టికల్. ఓకేనా? ఇప్పుడు మనము రిప్రజెంటేషన్ ఆఫ్ ఆటమ్ తెలుసుకుందాం. ఆటమ్ను మనము ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని XZA అని రాయొచ్చు. ఓకే, ఒక ఆటము. ఇక్కడ Z అంటే ఏంది? అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. Z అనేది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, అటామిక్ నెంబర్నే మనం ఏమంటామంటే ప్రోటానిక్ నెంబర్ అని కానీ అంటాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనము జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ప్రోటానిక్ నెంబర్ అన్నా, ప్రోటాన్ నెంబర్ అన్నా, అటామిక్ నెంబర్ అన్నా రెండు ఒకటే. ఓకే, ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఏ అంటే ఏంటంటే మాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, ఎలిమెంట్ యొక్క మాస్ ఏ అంటే. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రెండింటినీ కలిపితే మనకేమొస్తుంది? యాడ్ చేస్తే మనకేమొస్తుంది? మాస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ను ప్లస్ చేస్తే మనకేమొస్తుంది? మాస్ వస్తుంది. ప్రోటాన్ సింబల్ ఏంది? జెడ్. దాన్నే మనం ఏమంటాం? అటామిక్ నెంబర్ అని అంటాం. అప్పుడు హౌ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అలానే పెట్టి
ప్రోటాన్ ఆ పక్కకు పంపించినా అనుకో ఈ వైపుకు, అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఓకేనా. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మైనస్ జెడ్ అనే ఫార్ములాని యూజ్ చేయాలి. అది ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. న్యూట్రాన్ అలానే పెట్టి ప్రోటాన్ను ఆ వైపుకు పంపించినాను. ఓకేనా. ఎక్స్ అంటే ఏంది, సింబల్ ఆఫ్ ఎలిమెంట్. ఎక్స్ అంటే సింబల్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు చూస్తే అటామిక్ ఫామ్లో అయాన్ లేకుండా ఓన్లీ అటామిక్ ఫామ్లో న్యూట్రల్ ఫామ్లో ఉన్నప్పుడు అటామిక్ నెంబరే ఎలక్ట్రానిక్ నెంబర్ అవుతుంది, ప్రోటానిక్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. కార్బన్ 612 అన్నారు. ఓకే. ఇప్పుడు ఇదేంది, అటామిక్ నెంబర్. ఇప్పుడు 6 అనేది ఏంది, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంది, ప్రోటాన్ నెంబర్. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు అటామిక్ ఫామ్లో ఉన్నప్పుడు, అయాన్స్ కాకుండా అటామిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఈ అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరిన్ 9, 19. ఇప్పుడు అటామిక్ నెంబర్ ఎంత ఫ్లోరిన్కు 9. అంటే ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇప్పుడు న్యూట్రాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది అయానిక్ ఫామ్ కాదు కదా, అప్పుడు అటామిక్ నెంబరే ప్రోటాన్ నెంబర్ అవుతుంది, అటామిక్ నెంబరే ఎలక్ట్రాన్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు న్యూట్రాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. దీనికి మాస్ నెంబర్ ఎంత, 19. ఓకే. మైనస్ అటామిక్ నెంబర్ ఎంత 9. 19 మైనస్ 9 10 వచ్చింది. అంటే మాస్ నెంబర్ 19 మైనస్ అటామిక్ నెంబర్ 9 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా. ఇప్పుడు చూద్దాం సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11. అంటే ఇది అటామిక్ ఫామ్లో ఉంది, న్యూట్రల్ ఫామ్లో ఉంది కాబట్టి దీని అటామిక్ నెంబరు ఎలక్ట్రానిక్ నెంబరు సేమ్ అవుతాయి. ఓకే. న్యూట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాస్ మైనస్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ ఎంత సోడియంకు 23, అటామిక్ నెంబర్ ఎంత 11 ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇప్పుడు న్యూట్రాన్ నెంబర్ ఎంత సోడియం కంటే 12. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఎఫ్ మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే అటామిక్ నెంబర్ ఎంత ఫ్లోరిన్కు 9. ఓకే. అటామిక్ నెంబర్ మనకేమవుతుంది, ఎలక్ట్రానిక్ నెంబర్గానే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 9 అటామిక్ నెంబర్ 9. ఇది మైనస్ అంటే ఏమని అర్థం అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నది అని. నా కాడ 9 రూపాయలు ఉన్నాయి, 9 రూపీస్ ఉన్నాయి, 1 రూపీ తీసుకున్నా, అప్పుడు నా కాడ ఎన్ని ఉంటాయి 10 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లోరిన్ నేను నా కాడ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నేను ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకున్నా, అప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయి టోటల్ 10 ఉంటాయి. మైనస్ అంటే మనకి ఎక్కడైనా అప్పు తీసుకుంటే ఎవరి దగ్గరన్నా ఏదైనా రూపాయి తీసుకుంటే మనల్ని ఎలా చూస్తారు, నెగిటివ్గానే చూస్తారు కదా. కాబట్టి నేను ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే నా మీదకి ఏమొస్తుంది, 1 నెగిటివ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే నా మీదకి ఎంత వస్తుంది, 2 నెగిటివ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్ తీసుకున్నది కాబట్టి 1 నెగిటివ్ వచ్చింది. అంటే 9 + 1 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా. ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ అంతా 11. నా కాడ 11 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి పక్క వాళ్ళకి ఇచ్చేసినాను, అప్పుడు నా కాడ ఎన్ని ఉంటాయి 10 రూపాయలు ఉంటాయి కదా. నేను వేరే వాళ్ళకి అప్పు ఇచ్చినాను అనుకో, నన్ను ఎలా చూస్తారు, పాజిటివ్గా చూస్తారు, అంతే కదా. కాబట్టి 1 ఎలక్ట్రాన్ సోడియం ఇచ్చేసింది కాబట్టి దీనికి ప్లస్ రాసినాం. అప్పుడు 11 - 1 ఈజ్ ఈక్వల్ టు 10. 11 అనేది అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ నెంబర్ అవుతుంది. 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసింది కాబట్టి, 1 లాస్ చేసుకున్నది కాబట్టి దీనికి -1 వచ్చింది. అప్పుడు 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూద్దాము. ఓకే. ఇప్పుడు హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 20 ఆటమ్స్ ఆఫ్ Bi. ఇప్పుడు Bi 20 ఆటమ్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్తున్నాడు.
అంటే ఒక బిఐలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాలో కనుక్కుంటే అప్పుడు 20 ఆటమ్స్ ఆఫ్ బిఐలో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయో తెలుస్తాయి. అంతే కదా. ఇప్పుడు బిఐ అటామిక్ నెంబర్ 83, ఓకే, మాస్ నెంబర్ 207. అప్పుడు ఏమవుతుంది? న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 207 మైనస్ 83, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? మనకు న్యూట్రాన్స్ నెంబర్ వస్తుంది 124. అంటే ఒక బిఐలో మనకి ఎన్ని ఉన్నాయి? 124 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఒక బిఐలో మనకు 124 న్యూట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు 20 ఆటమ్స్ ఆఫ్ బిఐలు ఎన్ని ఉంటాయంటే అప్పుడు 124 ఇంటూ అని మనం 124 ఇంటూ 20 చేయాలి అంతే. అంటే 124 ఇంటూ 20 ఏమవుతుంది? 2480 అవుతుంది. మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్తా చూడండి ఒకసారి, బాగా వినండి. హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 20 ఆటమ్స్ ఆఫ్ బిఐ? అంటే 20 ఆటమ్స్ ఉన్నాయి మన దగ్గర బిఐ అనేటివి, ఓకే. దాంట్లో న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఒక బిఐలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాలో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక బిఐలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మాస్ మైనస్ అటామిక్ నెంబర్. బిఐ మాస్ ఎంత? బిఐ మాస్ 207, అటామిక్ నెంబర్ ఎంత? 83. ఇవి రెండు చేస్తే 124 వస్తుంది. ఎంత వస్తుంది? 124. అంటే ఒక బిఐలో ఎన్ని ఉన్నాయి? 124 ఉన్నాయి. అప్పుడు 20 బిఐలో అంటే 124 ఇంటూ 20, అప్పుడు ఏమొస్తుంది? 2480 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ఏ ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు. ఎన్ఏ ఆటమ్, ఇక్కడ ఎన్ఏ ప్లేస్లో నువ్వు 10 తీసుకో సరిపోతుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 20 ఆటమ్స్ అన్నాడు, ఇక్కడ ఎన్ఏ ఆటమ్స్ అన్నాడు, ఇంకొకటి ఏమంటాడు? 10 ఆటమ్స్ అంటాడు. ఎలా అయినా పెట్టుకోవచ్చు దాన్ని. ఇంకొకడు 5 ఆటమ్స్ అని అడుగుతాడు, ఓకేనా. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సోడియం. సోడియంలో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎన్ఏ ఆటమ్స్ ఆఫ్ సోడియం అన్నాడు. ఇప్పుడు ఎన్ఏ అంటే అర్థం ఏంటంటే అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ అంటే దాని వాల్యూ 6.023 ఇంటూ 10⁻23, ఓకేనా. ఎన్ఏ అంటే ఏంది? అవగాడ్రో నెంబర్. దాని వాల్యూ ఎంత? 6.023 ఇంటూ 10⁻23. దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 6 ఇంటూ 10⁻23 అయినా రాసుకోవచ్చు, ఓకే, సింపుల్ క్యాల్కులేషన్ పర్పస్. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు సోడియంలో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయరా బాబు? సోడియంలో న్యూట్రాన్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మాస్ మైనస్ అటామిక్ నెంబర్. సోడియం మాస్ ఎంత? 23, అటామిక్ నెంబర్ ఎంత? 11, 12 వచ్చినాయి. అంటే 12 న్యూట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం అంటే 11 కాబట్టి ప్రోటాన్స్ 11. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి కదా, ఎందుకంటే ఇది న్యూట్రల్ ఫామ్లో ఉంది. అప్పుడు అటామిక్ నెంబరే ప్రోటానిక్ నెంబరు ఎలక్ట్రాన్ నెంబర్ అవుతుంది, ఓకేనా. న్యూట్రల్గా ఉన్నప్పుడు అటామిక్ నెంబరే ప్రోటాన్ నెంబరు ఎలక్ట్రాన్ నెంబర్ అవుతుంది, ఓకే. అంటే ఒక సోడియంలో 12 న్యూట్రాన్స్, 11 ప్రోటాన్స్, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఎన్ఏ ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు. ఎన్ఏ ఆటమ్ ఆఫ్ సోడియం అంటే ఎన్ఏ ఇంటూ సోడియం టోటల్ సమ్ ఎంత? టోటల్ సమ్ ఆఫ్ అన్నాడు కదా, అంటే 12 + 11 + 11 అంటే 34. ఎన్ఏ ఇంటూ 34 అని రాయొచ్చు, ఓకేనా. వన్ ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు అనుకో, 1 ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు అనుకో, అప్పుడు 1 ఇంటూ 34 అని రాయొచ్చు. ఇక్కడ ఎన్ఏ ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు కాబట్టి ఎన్ఏ ఇంటూ 34 రాసినాను. మామూలుగా 10 ఆటమ్ ఆఫ్ సోడియం అంటే 10 ఆటమ్ ఆఫ్ సోడియం అంటే 10 ఇంటూ 34 రాయాలి, ఓకే. ఇప్పుడు కాబట్టి ఎన్ఏ ఆటమ్ ఆఫ్ సోడియం అన్నాడు కాబట్టి
Na ఇంటూ 34 రాసినాను. ఓకే, Na వాల్యూ ఎంత? 6 ఇంటూ 10⁻23. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇంత వస్తుంది. ఓకే, దాన్ని ఎలా రాయొచ్చు? 2.04 అని రాయొచ్చు. ఎప్పుడైనా పాయింట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినదనుకో, బ్యాక్ సైడ్, అప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది నెంబర్. అదే ఫ్రంట్ సైడ్ వచ్చినదనుకో నెంబర్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందనుకో నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పాయింట్ 2 పాయింట్ అని రాయాలనుకో, అప్పుడు 1 2 2 డిజిట్స్ ఆ పక్కకి వెళ్ళింది, 2 డిజిట్స్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైంది? 23 నుంచి 25కు మారింది. ఓకేనా? అంటే 2.04 అంటే 1 2 కదా. ఓకే, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 23ని 25 అని రాయొచ్చు. ఇది సింపుల్ మ్యాథ్సే, ఇది మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ ఐసో సిరీస్. ఇక్కడ మనము ఏం చెప్పుకుంటామంటే ఐసోటోప్స్, ఐసోబారు, ఐసోటోన్స్, ఐసో ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్, ఐసో అంటే ఏంది? సేమ్. ఐసో అంటే ఏంది? సేమ్. టోప్స్ అంటే ప్రోటాన్, పి ఉంది, ప్రోటాన్, మనం గుడ్డి గుర్తు, పి అంటే ప్రోటాన్. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోటోప్ అంటాం. ఇప్పుడు ప్రోటాన్ నెంబరే అటామిక్ నెంబర్ కదా, కాబట్టి ఐసోటోప్స్లో జెడ్ అనేది సేమ్ ఉంటుంది, అంటే అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండింటిని చూస్తే ఈ రెండింటిలో అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, C612 C614. ఇవి రెండు ఇప్పుడు ఐసోటోప్సా కాదంటే ఇవి ఐసోటోప్స్, ఎందుకంటే వీటి అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఐసోబార్. ఐసోబార్ అంటే భారము, బరువు, మాస్. ఓకే, బార్ అంటే భారము, జనరల్గా మనకు తెలుగులో భారము అంటే బరువు అని అర్థం, అంటే ఇంగ్లీష్లో మాస్ అని అర్థం. ఓకే, ఐసో అంటే సేమ్ మాస్ నెంబర్ ఉంటే వాటిని ఏమంటామంటే ఐసో బార్స్ అంటాం. మాస్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఏతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఐసో బార్స్లో ఏ అనేది సేమ్ ఉంటుంది, ఐసోటోప్స్లో జెడ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే C2040 Ca కాల్షియం 2040 ఆర్గాన్ 1840, ఈ రెండిటిలో మాస్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఇవి రెండు ఐసో బార్స్. ఇక్కడ అటామిక్ నెంబర్ సేమ్ లేదు కాబట్టి ఇవి ఐసో టోప్స్ కావు. ఓకే, మాస్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఇవి ఐసో బార్లు అయినాయి. ఓకేనా? కాల్షియము, ఆర్గాను. ఇప్పుడు ఐసోటోన్స్. వాట్ ఈజ్ ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలా. ఓకే, టోన్ అంటే ఎన్ ఉంది, ఎన్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలా. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే వాటిని ఏమంటాం? ఐసోటోన్స్ అంటాం. న్యూట్రాన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ అంటే మాస్ నెంబరు, జెడ్ అంటే అటామిక్ నెంబర్. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు ఇవి రెండు ఎగ్జాంపుల్, ఫ్లోరిన్ 919, నియాన్ 1020. 19 మైనస్ మాస్ నెంబర్ 19, అటామిక్ నెంబర్ 9, 10 వస్తుంది. ఇక్కడ నియాన్ 1020, నియాన్ మాస్ నెంబర్ 20, అటామిక్ నెంబర్ 10. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు 10 వచ్చింది. అంటే ఈ రెండిటికి న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు వచ్చి ఏమవుతాయి? ఐసోటోన్స్ అవుతాయి. ఓకే, ఇవి రెండు ఐసోటోన్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎందుకంటే న్యూట్రాన్స్ నెంబర్ సేమ్ ఉన్నాయి, రెండిట్లో 10 ఉంది. ఓకేనా? ఇప్పుడు చూస్తాం ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఏంటి? ఐసో మీన్స్ సేమ్, ఎలక్ట్రాన్ మీన్స్ ఎలక్ట్రాన్ సేమ్ ఉండాలా. ఓకేనా? ఇప్పుడు చూస్తే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, సోడియం Na+లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఉంటాయి. F- మైనస్లో ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. అంటే ఈ రెండిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సోడియం అటామిక్ నెంబర్ 11,
అంటే ప్లస్ అంటే ఒకటి లాస్ చేసుకున్నది కాబట్టి 10 ఉన్నాయి. ఫ్లోరిన్ జనరల్గా 9. ఓకే, ఒకటి గెయిన్ చేసుకున్నది కాబట్టి 10 అయినాయి. ఓకేనా, ఒకటి గెయిన్ చేసుకున్నది కాబట్టి 10 అయినాయి. ఓకే, ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే Na+F-. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మోల్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వాట్ ఈజ్ మోల్? మోల్ అంటే డెఫినేషన్ చాలా పెద్దదిగా ఉంది. ఇంత మనము దీని గురించి ఏదేదో ఉన్నది అని మనము ఆలోచించాల్సిన పని లేదు, చాలా సింపుల్ ఇది. మోల్ మీన్స్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్ విచ్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యాజ్ దేర్ ఆర్ ఆటమ్స్ ఇన్ 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్. ఇదేందో పెద్ద పెద్దదిగా రాసినాం కదా, దీని గురించి ఏం చింతపడాల్సిన అవసరం లేదు. జనరల్గా మ్యాథమెటికల్గా ఏం చెప్తామంటే మోల్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్. 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అనేదే మనకు మోలు. ఓకేనా, ఇప్పుడు చూస్తే 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్లో 6.023 × 10⁻23 పార్టికల్స్ ఉంటాయి, ఆటమ్స్ ఉంటాయి. ఇక్కడ పార్టికల్స్ అంటే ఆటమ్స్. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటాం. ఇప్పుడు చెప్పండి, మోల్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్. 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో దాన్నే మనం ఏమంటాం మోల్ అంటాం. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఆటమ్స్? 6.023 × 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. అంటే దాన్నే మనం ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటాం. అవగాడ్రో నెంబర్ మనం NAతో రిప్రజెంట్ చేస్తాం. అవగాడ్రో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6.023 × 10⁻23. దాన్నే మనం ఎలా రాయొచ్చు? 6.02 × 10⁻23 అనిగా రాయొచ్చు. దాన్నే మనం ఎలా రాయొచ్చు? 6 × 10⁻23 అని రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూస్తే 1 మోల్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అంటే ఆటమ్స్ ఉంటాయని చెప్పిన. 1 మోల్ అంటే 6.023 × 10⁻23 పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఆటమ్ వస్తుంది, మాలిక్యూల్ వస్తుంది, అయాన్ వస్తుంది, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్, వీటన్నిటిని మనం పార్టికల్స్ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి, పార్టికల్స్ అంటే ఏంటేంటి? ఆటము, మాలిక్యూలు, అయాను, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్, వీటన్నిటిని పార్టికల్స్ అంటాం. ఇవన్నీ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే ఏంటి? విచ్ కెన్ బి సీన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. వేటినైతే మనం మైక్రోస్కోప్తో చూస్తామో వాటిని మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, 1 మోల్ అంటే హౌ మెనీ పార్టికల్స్? 6.023 × 10⁻23 పార్టికల్స్. పార్టికల్స్ అంటే ఏంటండి? ఆటము, మాలిక్యూలు, అయాను, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. 1 మోల్ అంటే ఎన్ని మాలిక్యూల్స్? 6.023 × 10⁻23 మాలిక్యూల్స్. 1 మోల్ అంటే ఎన్ని అయాన్స్? 6.023 × 10⁻23 అయాన్స్. 1 మోల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్. 1 మోల్ అంటే ఎన్ని ప్రోటాన్స్? 6.023 × 10⁻23 ప్రోటాన్స్. ఓకేనా, ఇలా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత మనకు తెలిసిందే. జనరల్గా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 1 ఎలక్ట్రాన్ మాస్ వచ్చి 9.1 × 10⁻³ kg. ఓకేనా, అదే గ్రామ్స్లో చెప్పుకుంటే 9.1 × 10⁻28 గ్రామ్స్. ఓకే, 1 మోల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? Na పార్టికల్స్. అప్పుడు 2 మోల్స్ అంటే 2 × Na పార్టికల్స్. 3 మోల్ అంటే 3 × Na పార్టికల్స్. హాఫ్ మోల్ అంటే NAలో హాఫ్ అనే కదా, అప్పుడు Na/2 పార్టికల్స్ హాఫ్ మోల్ అంటే. 1 మోల్ అంటే ఎన్ని? Na పార్టికల్స్ కదా, అప్పుడు హాఫ్ మోల్ అంటే Na/2 పార్టికల్స్. అంటే దీంట్లో
హాఫ్ అనే కదా, ఎన్ఏలో హాఫ్ అనే కదా హాఫ్ మోల్ అంటే, సారీ జనరల్గా మోల్ అంటే ఎన్ఏ, హాఫ్ మోల్ అంటే NA/2 అంతే కదా. ఓకే, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ను మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. మోల్స్ను మనము దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 4 ఫార్ములాస్తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం మోల్స్ను. జనరల్గా క్వశ్చన్లో మాస్ ఇచ్చినాడు అనుకో, క్వశ్చన్లో మాస్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మోల్స్ను. క్వశ్చన్లో పార్టికల్స్ ఇచ్చినాడు అనుకో, పార్టికల్ అంటే ఆటము, అయాన్స్, మాలిక్యూల్స్, అప్పుడు మోల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. క్వశ్చన్లో మాస్ ఇచ్చినాడు అనుకో, మోల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గివెన్ మాస్ బై, గివెన్ మాస్ అంటే ఇది క్వశ్చన్లో ఇచ్చిన మాస్, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకేనా, వెయిట్ బై W/m, గివెన్ మాస్ బై మోలార్ మాస్. అదే క్వశ్చన్లో పార్టికల్స్ ఇచ్చినాడు అనుకో, ఆటము, అయాను, ఎలక్ట్రాన్, ప్రోటాన్, అప్పుడు మోల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే గివెన్ పార్టికల్ బై అవగాడ్రో నెంబర్. ఓకే, గివెన్ పార్టికల్ అంటే N, అవగాడ్రో నెంబర్ NA, అలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అదే క్వశ్చన్లో ప్రెజరు, వాల్యూము, ఐడల్ గ్యాస్ ఇచ్చినాడు అనుకో, ఐడల్ గ్యాస్, అప్పుడు PV/RT అని రాస్తాం. ఐడల్ గ్యాస్ అంటే మనకి ఈక్వేషన్ ఏంటంటే PV = nRT, ఐడల్ గ్యాస్, PV = nRT ఐడల్ గ్యాస్కు. అప్పుడు N అనేది ఇక్కడ మోల్ను కనుక్కోవాలంటే N ఏమవుతుంది, PV/RT అవుతుంది. మోల్ ఏమవుతుంది, PV/RT అవుతుంది. Nని ఇక్కడే పెట్టి RTని ఇక్కడ రప్పించిన, అప్పుడు PV/RT అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆక్వస్ సొల్యూషన్ అన్నాడు అనుకో, అప్పుడు ఎలా తెలుసుకుంటామంటే మోల్ను మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్, మొలారిటీని క్యాపిటల్ Mతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ అంటే ఇప్పుడు మోల్ను మనం ఎన్ని విధాలుగా కనుక్కోవచ్చు, 4 విధాలుగా మనం కనుక్కోవచ్చు. ఓకే, 4 ఫార్ములాస్ ఉపయోగించి మనం మోల్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. బై యూజింగ్ 4 ఫార్ములాస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ మోల్. అంటే ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్, గివెన్ పార్టికల్ బై అవగాడ్రో నెంబర్, PV/RT, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్, M ఇంటూ V, N M ఇంటూ V. వీటిని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, మోల్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము మోల్స్ను. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఈడ మనము గివెన్ మాస్ బై మోలార్ మాస్ అని చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ మోలార్ మాస్? మోలార్ మాస్ అనేది తెలియకుండా మనం మోల్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ మాస్ అంటే క్వశ్చన్లో ఇచ్చింటాడు ఎంతో కొంత మాస్. మోలార్ మాస్ అంటే మనకు తెలియదు కదా. అంటే మోలార్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్. ఓకే, 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క మాస్ గ్రామ్స్లలో మనం చెప్తాం. ఓకేనా, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్. అదే మోలార్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది, అది మోలార్ వాల్యూమ్. మోలార్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా, దాన్నే మనం ఏమంటాము, మోలార్ మాస్. దాన్ని గ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మోలార్ మాస్ను. ఇప్పుడు మోలార్ మాస్ ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఆటమ్. అటామిక్ మాస్ ఆఫ్ ఆటమ్ ఇది మనము ఎలా యూజ్ చేస్తాము ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి. ఒక కార్బన్లు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ ఆటమ్స్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక కార్బన్ ఉంది కాబట్టి 1 ఇంటూ దాని మాస్, కార్బన్ మాస్ 12. ఇప్పుడు 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఆక్సిజన్ మాస్ 16. దాన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకేమొస్తుంది, 44 వస్తుంది. ఇప్పుడు SO2ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే
ఎస్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది కాబట్టి 1 ఇంటూ ఎస్ మాస్ ఎంత 32. ఇక్కడ కార్బన్ ఒకటి ఉంది, కార్బన్ మాస్ ఎంత 12. ఓకేనా, కార్బన్ మాస్ 12. దీన్ని మళ్ళీ చెప్పుకుంటే కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి. కార్బన్ మాస్ ఎంత 12. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 2. ఆక్సిజన్ మాస్ ఎంత 16. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 44. ఓకేనా, ఇప్పుడు ఇది చూస్తే SO2కు ఎస్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది. ఎస్ మాస్ ఎంత 32 ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 2. ఆక్సిజన్ మాస్ ఎంత 16. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 64 వస్తుంది. ఓకేనా, NO2 ఎన్నులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నది. ఎన్ మాస్ ఎంత 14. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ మాస్ 16, టోటల్ 46. ఓకేనా, ఒక నైట్రోజన్ ఉంది కాబట్టి 1 ఇంటూ 14 రాసిన. నైట్రోజన్ మాస్ ఎంత 14. నైట్రోజన్ మాస్ ఎంత 14. 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 2 రాసిన. ఆక్సిజన్ మాస్ ఎంత 16. ఇక్కడ సల్ఫర్ మాస్ ఎంత 32. ఇక్కడ సల్ఫర్ మాస్ ఎంత 32. ఆక్సిజన్ మాస్ ఎంత, సల్ఫర్ మాస్ 13, ఆక్సిజన్ మాస్ 16. ఇక్కడ కార్బన్ మాస్ ఎంత 12. ఓకేనా, ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ జనరల్గా యూరియా మాస్ ఎంత, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. CaCO3 మాసు, యూరియా మాసు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే కుదరదు. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసినాక దాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, CaCO3 అంటే ఇక్కడ Cl ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. Cl ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. Ca మాస్ ఎంత 40. కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఒక కార్బన్ ఉంది. దాని మాస్ ఎంత 12. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఆక్సిజన్ మాస్ ఎంత 16. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 100 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు యూరియా NH2CO NH2. ఈ టోటల్లో ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయి, 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఓకే, నైట్రోజన్ మాస్ ఎంత 14 ప్లస్ కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. హైడ్రోజన్లు 4 ఉన్నాయి. హైడ్రోజన్ మాస్ ఎంత 1. కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. ఓకే ఓకే, ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది కార్బను. కార్బన్ మాస్ ఎంత 12. ఇందులో ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది ఆక్సిజను. ఆక్సిజన్ మాస్ ఎంత 16. టోటల్ చేస్తే 60 వస్తుంది. అలాగే H2SO4. హెచ్లు ఎన్ని ఉన్నాయి రా బాబు, ఇక్కడ 2 ఉన్నాయి. హెచ్ మాస్ ఎంత 1. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది. సల్ఫర్ మాస్ ఎంత 32. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆక్సిజన్ మాస్ ఎంత 16. ఆక్సిజన్ మాస్ 16. టోటల్ ఎంత 98. మన క్వశ్చన్లో H2SO4 వచ్చినదనుకో, మనం 98 అని త్వరగా రాయాలి. యూరియా అని చెప్పినాడు అనుకో 60 అని రాయాలి. అంతేగాని మనం అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చోకూడదు. ఓకేనా, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. CaCO3 అంటే 100. C6H12O6 అంటే 180. C12H22O11 అంటే 342 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి కొన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇప్పుడు 6.4 grams ఆఫ్ SO2 అన్నాడు. దాన్ని మనము మోల్స్లోకి కన్వర్ట్ చేయాలా. ఓకేనా, మోల్స్లోకి కన్వర్ట్ చేయాలా. దేన్ని మోల్స్లోకి కన్వర్ట్ చేయాలా, 6.4 grams ఆఫ్ SO2ను మనము మోల్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, క్వశ్చన్లో గ్రామ్స్ ఇచ్చినప్పుడు నేను ఫార్ములా ఏదని చెప్పినాను. ఓకే, క్వశ్చన్లో మన గ్రామ్ ఇచ్చాడు కాబట్టి మన ఫార్ములా ఏంది, మోల్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత 6.4. SO2 మాలిక్యులర్ వెయిట్ ఎంత 64.
మనం చేసినాం SO2 మాలిక్యులర్ వెయిట్ 64. 6.4 నేను ఎలా రాయొచ్చు? ఈ పాయింట్ని ఇక్కడికి రప్పించినట్టు ఫ్రంట్కు పోయినాదనుకో మనకు నెగిటివ్ వస్తుంది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాయింట్ పోతే మనకు నెగిటివ్ వస్తుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 64 × 10⁻⁻1 అని రాయొచ్చు. ఓకేనా? అంతే కదా, 6.4ను ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 1 × 10⁻⁻1 అవుతుంది. అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి, 80 గ్రామ్ ఆఫ్ CH4 అన్నాడు. 80 గ్రామ్ ఆఫ్ CH4. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన మాస్ ఎంత? 80. CH4 మాస్ ఎంత? 16. అంటే ఒక కార్బను 12. ఓకే, మాస్ ఒక కార్బన్ మాస్ 12. 4 హైడ్రోజన్లు ఉన్నాయి, హైడ్రోజన్ మాస్ 1, 16. ఓకే, ఒక కార్బను దాని మాస్ 12, 4 హైడ్రోజన్లు దాని మాస్ 1, టోటల్ 16 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? గివెన్ మాస్ అంటే 80, దీని మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది? మోలార్ మాస్ 16 అవుతుంది. 5 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి, 450 గ్రామ్స్ ఆఫ్ H2C2O4. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్ ఎంత? 450. గివెన్ వెయిట్ 450, దీని మాస్ ఎంత? 90. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 వస్తుంది. ఓకేనా? ఇంకొకటి చూడండి, ఇక్కడ చూస్తే 1.6 గ్రామ్స్ ఆఫ్ NaOH. 1.6 గ్రామ్స్ ఆఫ్ NaOH అంటే గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత? 1.6. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 40. ఓకేనా? దీన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఎన్ని సోడియమ్స్ ఉన్నాయి? 1. దాని మాస్ ఎంత? సోడియం 23 ప్లస్ ఒక ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ మాస్ ఎంత? 16 ప్లస్ ఒక హైడ్రోజన్ ఉంది, 1 × 1 40 వస్తుంది. 1.6 నేను ఎలా రాయొచ్చు? ఒక పాయింట్ ఫ్రంట్కు పోయినానుకో 1.6ను 16 అని రాసినానుకో, ఒక పాయింట్ ఈడికి వచ్చినాదనుకో, అప్పుడు ఏమవుతుంది? ఒక -1 వస్తుంది. అంటే పాయింట్ ఫ్రంట్కి వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినదనుకో, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చినదనుకో, ఒక నెంబర్ ముందరికి వస్తే ఒక మైనస్ వస్తుంది. అప్పుడు 1.6 నేను ఎలా రాయొచ్చు? 16 × 10⁻⁻1 అని రాయొచ్చు. ఓకే, అప్పుడు 16 × 10⁻⁻1/40. ఓకేనా? దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది? 4/10 × 10⁻⁻1. ఈ 10 పైకి పోయినదనుకో 10⁻⁻1 అవుతుంది. అప్పుడు ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? ఓకే, 4 × 10⁻⁻1. ఈ 10 పైకి పోతే 10 × 10⁻⁻1. అప్పుడు 4 × 10⁻⁻2. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేయచ్చు. ఇంకా పాయింట్లలో రాయాలనుకున్నాం అనుకో, అప్పుడు ఎలా? ఇప్పుడు -2 తీసేయాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినదనుకో మైనస్ అనేది తగ్గిపోతూ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ పోతే మైనస్ అనేది పెరుగుతూ వెళ్తుంది, పవర్ మైనస్. ఇప్పుడు ఒక పాయింట్ ఈడ పెట్టాననుకో, ఈడ 0 పాయింట్ అని పెట్టినాను అనుకో, ఒక పాయింట్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చూడు, ఈ పాయింట్ ఇక్కడ పెట్టాలనుకో, అప్పుడు ఏమవుతుంది? 10⁻⁻1 అవుతుంది. ఓకే, మళ్ళీ 0 పక్కన పెట్టాననుకో, అప్పుడు ఏమవుతుంది? 0.04 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఈ క్యాల్కులేషను మనకి ఈజీగా వస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇది మీరు హోంవర్క్ ఇది చేయండి. ఓకేనా? ఈ మోల్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమీ లేదు, కాన్సెప్ట్ అర్థమైతే డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోవాలా ఏ క్వశ్చన్ అయినా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.